గురుగారు తులసి మొక్కని ఒకళ్ళకి ఇవ్వడం కానీ, ఒకళ్ళ నుంచి తీసుకోవడం కానీ చేయవచ్చంటారా? చాలా గొప్ప విషయం అమ్మ. తులసి మొక్కను ఎవరికైనా ఇవ్వచ్చు. ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మనం నర్సరీ నుంచి కూడా కొనుక్కొచ్చుకుంటాం కదా! మొక్కలు కొనుక్కొచ్చి ఇంట్లో తోటలలో వేసుకుంటాము. తులసి మొక్కని చాలా పవిత్రమైనటువంటి మొక్క. చాలా గొప్ప లక్షణాలు ఉన్నటువంటి మొక్క. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసేటటువంటి తులసి మొక్క. అందులో కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, జడల తులసి, అడవి తులసి, ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. బృందావనం అంటే ఇవన్నిటి సమాహారాన్ని బృందావనం అంటాం. తులసి బృందావనం అంటే ఈ అన్ని జాతుల తులసి మొక్కలను కలిపి నాటుతారు. దాన్ని బృందావనం అంటారు. అది భూమిపైననే నాటుతారు, కుండీలలో కాదు. అది తులసి బృందావనం అంటారు. దాని చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేస్తారు. అది సేకరించడానికి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చి ఇస్తారు. అవన్నీ నాటచ్చు. అయితే తులసిని ఒకరికి ఇవ్వద్దు, ఒకరి దగ్గర నుంచి తీసుకోకూడదు అన్న విషయం కూడా సొసైటీలో ఉంది. దానికి కారణం ఏమిటంటే, మనము ఒక ఇల్లు మారుతున్నాము. మన ఇంట్లో ఉన్నటువంటి తులసి కుండిని ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటాం మనం. మళ్ళీ మారామనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి మన తులసి మనతోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే తులసికి కుటుంబానికి ఒక అవినాభావ సంబంధం ఏర్పడిపోతుంది. ఆ తులసికి రోజు నీళ్లు పోయటం, దీపారాధన చేయటం, మొక్కటం, నైవేద్య సమర్పణ చేయటం, వీటన్నిటి వల్ల మనకు ఆ తులసికి ఒక అనుబంధం ఏర్పడిపోతూ ఉంటుంది. దీనివలన తులసి హ్యాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. అంతగా మనం ఓన్ చేసుకుంటాం. చెట్లకి కూడా బాండేజ్ కానీ అఫెక్షన్ కానీ ఉంటుంది. మనతో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తులసి కలిసిపోతుంది. చెప్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది, బట్ ఇట్ ఇస్ ద ఫ్యాక్ట్. ప్రతి చెట్టుకి అనుబంధం ఉంటుంది. వాటికి ప్రాణం ఉంది, వాటికి ఫ్రెండ్షిప్ ఉంది. మన భావాలు అవి తెలుసుకుంటాయి. వాటి భావాలను మనకి ఇస్తాయి. మనమే సరిగ్గా రిసీవ్ చేసుకోము. మన ఇంట్లో ఒక మంచి జరగబోతుంది అంటే తులసికి నీళ్లు పోసేటప్పుడు ఎంతో ప్రసన్నంగా గాలికి ఊగుతున్నట్టు అటు ఇటు ఊగుతూ ఉంటుంది. మన ఇంట్లో ఏదో చెడు జరగబోతుంది అనుకున్నప్పుడు ఆ తులసి క్రమంగా కృషించినట్టుగా తయారవుతుంది. కృషించిపోదు, బట్ అట్లా తయారవుతుంది, వాడిపోతుంది. నీళ్ళు పోయకపోయినా వాడిపోతుంది. చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ భాష అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. సో అంతగా మన ఫ్యామిలీలో ఒక మెంబర్గా కలిసిపోయినటువంటి తులసి మొక్కని మనం ఫ్యామిలీ నుంచి విడదీయకూడదు. అట్లా మన మొక్కను ఎవరికి ఇవ్వకూడదు, ఇంకొకరి మొక్కను మనం తీసుకోకూడదు. కానీ మనం సమాజంలో మన తులసిని కాకుండా వేరే ఒక నర్సరీ నుంచి 10 తులసి మొక్కలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అందరికీ పంచుతున్నాం అనుకోండి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎవరైనా అట్లా పంచుతున్నప్పుడు ఒకటి మనకు కూడా ఇచ్చారనుకోండి, చక్కగా తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. చాలామంది ఇళ్లలో ఒక్క తులసి మాత్రమే ఉండదు, చాలా తులసిలు ఉంటాయి. ఎక్కడ తులసి విత్తనాలు పడితే అక్కడ తులసి మొలిసిపోతూనే ఉంటుంది. కానీ మనం మాత్రం ఒక్క దగ్గరే పర్టికులర్గా ఒక తొట్టిలో ఉన్న తులసిని లేదా ఒక కోటలో ఉన్న తులసిని మాత్రమే దీపారాధన చేసి నైవేద్య సమర్పణ చేసి మొక్కుతాము, ప్రదక్షిణలు చేస్తాము. ఆ మిగతా మొక్కలందరికీ ఇచ్చినా పర్వాలే, ఈ ఒక్క మొక్కను మాత్రం మన దగ్గరే పెట్టుకోవాలి. వేరే వాళ్ళు కూడా అంతే. సో ఈ విధంగా తులసిని ఇవ్వద్దు, తీసుకోవద్దు అన్న మాట వచ్చింది తప్ప తులసి పవిత్రమైంది. ఎంతమందికైనా మనం పంచవచ్చు. ఎవరైనా ఇస్తే కూడా తీసుకోవచ్చు.